వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కలిపి చేసిన వెల్లుల్లి కారం, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాం. యాక్చువల్గా నేను వెల్లుల్లి కారం అనేది నేను టైం ఉండదు కాబట్టి మిక్స్ చేసి తీసుకొచ్చేసాను. వాటిలో వేసే దినుసులు అనమాట ఇవన్నీ. ఓ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకాయ, ఇలాచి, చెక్క, ఎండుమిర్చి. లాస్ట్కి ఆ పౌడర్ వేపుకున్నాక పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు చాలా మన కూరకు తీసుకున్నంత క్వాంటిటీ, ఒకవేళ అరకిలో తీసుకుంటే మన కారం ఇదే కదా ఫ్లేవర్, ఒక 3 వెల్లుల్లిపాయ పాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ కూడా ఎలా అంటే పైన పౌడర్ ఉండకూడదు, ఇలాగ మొరుగా ఉండాలి. ఇవన్నీ మసాలా వేయించి మంచిగా పౌడర్ చేయాలి. సో డన్. నెక్స్ట్ ఇప్పటిలాగే మనము నాటుకోడి తీసుకొని ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ వేసి ఇది మట్టి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తెచ్చుకోవాలి. మీరు ఇంట్లో అయినా చేయాల్సిందే ఇలా ఫస్ట్. అంటే ఇంట్లో అంటే పచ్చిది వేసుకొని కూడా చేయొచ్చా? డైరెక్ట్ కుక్కర్లో వేసుకొని వండుకోవచ్చు. నాటుకోడి అంటే కొంచెం ముదురుగా ఉంటుంది, దానికోసం కుక్కర్. లేదు అంటే లేత కోడి అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా కొంచెం ఒక అరగంట ఎక్కువసేపు ఉడికించుకుంటే సరిపోద్ది. కానీ ఇట్లా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే కాబట్టి వేసేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్నా అయిపోద్ది మనకి. అంతే, ఇంకా అన్నీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్. సో ముందు ఏమేమి చేసామో ఆ ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేస్తున్నా. వేపుడు కాబట్టి పాన్ పెట్టేసా. ఆయిల్, ఇది వేపుడులా ఉంటుందా ఫ్రైయా? ఫ్రైయే, కానీ ఎట్లా అంటే ఇప్పుడు నూనెలో వేపి చేసే డీప్ ఫ్రై లా కాకుండా, షాలో ఫ్రై కాకుండా మధ్యస్థంగా గుజ్జు కూరలు అంటారు చూసారా, అలా ఉంటుంది. కర్రీ కాదు, అలానే మరీ డ్రై కాదు, కొంచెం కలుపుకొని తినేలా. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసాము. ఆయిల్ వేడెక్కగానే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాము. అందుకైతే ఇప్పుడు వేసిన కూర బాగా వేగిన తర్వాత ఆయిల్ మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేటప్పుడు ఆయిల్ కొంచెం తీసేసుకొని వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ఎందుకు ఎక్కువ వేసామంటే వెల్లుల్లి పౌడర్ ఎక్కువ వేస్తున్నాం కదా, దానికి అంతా ఆయిల్ పట్టేస్తుంది. ఫస్ట్ ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ మన చికెన్కి సరిపడంత ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు ఇవన్నీ వేస్తాను కదా అందుకని. ఇప్పుడు చికెన్ వేసేద్దాము. ఇప్పుడు ఎంత ఉడికించినా మనం ఇందులో ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే దానికి టేస్ట్ వస్తుంది. అవును. ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను, మళ్ళీ సరిపడంత. ఓకే, ఇంక ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత వేసేసుకోండి. కారం, యాక్చువల్గా ఇప్పుడు కారం కూడా తక్కువ వేస్తున్నాను, అందులో కూడా ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి. కరివేపాకు వేసేస్తాను. యాక్చువల్గా మనం అందులో కూడా వెల్లుల్లి కారంలో కూడా మసాలా వేస్తాము, అయినా కూడా గరం మసాలా వేస్తాం. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి కారం. ఈరోజు కారంగా ఉన్నా తినాలి మీరు, అంతే. సో ఇవాళ స్పెషల్ డే కాబట్టి డెఫినెట్గా స్పెషల్గా కారంగానే తింటాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్లేవర్స్ వేసాం కదా మనము, కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. ఒక నిమిషం మూత పెట్టి మనము కొంచెం మగ్గనిద్దాం ఆ మసాలాలంతా చికెన్. ఓకే, మూత పెట్టాలా? సో ఇలా అంతా మనం ఫైనల్గా వెల్లుల్లి కారం కూడా వేసిన తర్వాత ఇలా చక్కగా మూత పెట్టేసి అస్సలు ఎయిర్ వెళ్ళనీయకుండా
అలా ఒక 2 నిమిషాలు పెట్టేస్తే ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేస్తే అప్పుడు మన వెల్లుల్లి కారం కోడి వేపుడు రెడీ. సో చూద్దామా? స్టవ్ ఆపేసి ఆపేసి వేడి వేడి కోడి వేపుడు రెడీ అనమాట. అసలు మూత తీయగానే ఇంకా నోరూరిపోయేలాగా ఫ్లేవర్ అదిరిపోయిందనమాట. ఇంక ఇలా ప్లేట్ తీసుకెళ్ళి పెట్టే లోపే ప్లేట్ అయిపోద్దేమో. ఇట్లాంటి కర్రీస్కి మంచి సాంబార్ ఉండాలి. సాంబారా? రసము, మిరియాల రసం ఉంటుండే అది. వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కలిపి చేసిన వెల్లుల్లి కారం, నూనె, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. వెల్లుల్లి కారం కోడి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. అవి కొద్దిసేపు బాగా వేగిన తర్వాత అలానే కొంచెం ఉప్పు, దానికి కొద్దిగా కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసిన వెల్లుల్లి కారం కూడా వేసి కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసి ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంత రుచికరమైన కనుమ స్పెషల్ వెల్లుల్లి కారం కోడి వేపుడు రెడీ.